సేవ చేసేటువంటి వాళ్ళకి ముందు నమస్కారం పెట్టాలనిపించింది నాకు. ఎందుకంటే భగవంతుడికి అక్కడ మొదట నమస్కారం చేసి వచ్చాము. ఆయన ఎన్నుకున్నటువంటి ఈ నారాయణుల సేవలో భాగంగా పాల్గొనేటువంటి మీ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కుటుంబంలో ఒక్కరికి ఏదైనా అవిటితనం ఉంటేనే ఆ తల్లిదండ్రులు భరించలేరు. బయటకు వెళ్తే సమాజం వాళ్ళని చులకనగా చూస్తుంది. అలాంటిది ఇన్ని వందల మందిని ఎక్కడెక్కడి నుండో ఎన్నుకొని తీసుకొని వచ్చి మీ సమయాన్నంతా, ఇవాళ సమాజంలో ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి ఒక్కొక్కరికి, వాటిని అన్నిటినీ కాదని వీళ్ళకి సేవ చేయటంలో తరించేటువంటి మీరు నిజంగా అదృష్టవంతులు. అణువున ఆ రుద్రుడు ఉన్నాడనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళ మొహాలు చూస్తే వాళ్ళు అన్నీ మర్చిపోయి ఎవరో ఉన్నారు ఇక్కడ మమ్మల్ని చూస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆ హృదయాలలో కలిగించినటువంటి ఆ దేవుడు ఆ నమ్మకాన్ని అదేవిధంగా సేవల ద్వారా వాళ్ళకి అందించేటువంటి మీ స్టాఫు, ముఖ్యంగా ఆ శంకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. దీని భాగ్యం మరోసారి ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఇక్కడ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.